Hi, hello everyone. Welcome to Disha TV. ఈ రోజు రివ్యూ ఆఫ్ ది మూవీ జూనియర్ యాక్టెడ్ బై కిరీటి రెడ్డి అండ్ శ్రీలీల అండ్ జెనీలియా గారు. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా ఒక రొటీన్ రొట్ట స్టోరీ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి స్టోరీస్ మనం చాలా సినిమాలలో చాలా విధాలుగా చూసాం. బట్ ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ తెలుసు మనకు ట్రైలర్లో ఏదైతే చూపించారో, అంటే లేక చాలా రోజుల తర్వాత కొంచెం ఏజ్ గ్యాప్ అయిన తర్వాత ఆ అబ్బాయి పుడతాడు. సో ఆ బస్సులోనే వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది. చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న అతి జాగ్రత్త, అంటే బొమ్మరిల్లు ఫాదర్ ఏదైతే ఉంటుందో ఆ టైప్ ఆఫ్లో ప్రతి పని దగ్గరుండి చేయించుకోవడంలో ఆయనకి ఇరిటేషన్ వస్తుంది. సో ఆ ఇరిటేషన్లో వేరే కాలేజీకి వెళ్ళడం, అక్కడ స్టోరీ ఫస్ట్ హాఫ్ మొత్తం రన్ అవుతుంటుంది అనమాట. సో ఆ టైంలోనే శ్రీలీలతోటి ప్రేమలో పడడం అండ్ కొన్ని సాంగ్స్ ఇవన్నీ కూడా ఈ జనరేషన్ కొంచెం అలా వెళ్ళిపోతుంటుంది. బట్ ఎక్కడ కానీ పడుతూ లేస్తూ అలా వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడ ఒక ఎంగేజింగ్ పాయింట్ కానీ లేదంటే అరే ఇక్కడ ఏదో కొత్త పాయింట్ ఉందని ఎక్కడ కూడా అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ అంటే కిరీటి యాక్టింగ్ మాత్రం ఓకే, ఆయన ఒక యాక్టింగ్ తప్పితే స్టోరీలో మాత్రం అసలు బేసే లేదు. ఓకే అనేటట్టుగానే సాగుతుంది. ఇక మెయిన్గా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఇంత అల్లరి చేసాడంటే ఆ 4 years ఆల్రెడీ జర్నీ అయిపోతుంది. వాళ్ళ లవ్ ఫైనల్గా శ్రీలీల యాక్సెప్ట్ చేస్తుంది. దాని తర్వాత ఒక కంపెనీలో జాబ్ చేస్తే ఆ కంపెనీలో ఉన్నటువంటి సీనియరే జెనీలియా గారు. సో ఇక జెనీలియా గారికి అండ్ ఇక్కడ కిరీటికి అస్సలు పడదు, అంటే అభి క్యారెక్టర్. సో వీళ్ళిద్దరికి మాత్రం అస్సలకే పడదనమాట. సో అయితే ఎప్పటికీ పాము ముంగీసి ఆ టైప్లో కొట్టేసుకుంటారు కదా, ఆ టైప్లోనే కొంచెం పడదు. దాని తర్వాత వీళ్ళు అనుకోకుండా ఒక టూర్కి వెళ్ళడం, అక్కడ కొంచెం అనుకోకుండా వాళ్ళు కొంచెం అక్కడ చేసేటువంటి ఒక ఊరు మధ్యలో తీసుకొచ్చారు. ఆ ఊరికి కొంచెం ఏదో చేయాలని ఏంటంటే మొత్తం అసలుకి ఎలా అనిపిస్తుంది అంటే సినిమా ఏదో పెట్టాలి అలా పెట్టడం, లేకపోతే ఈ పాయింట్ పెట్టాలి కాబట్టి పెట్టాలి, లేదంటే ఆర్టిఫిషియల్ మొత్తం కంప్లీట్గా అక్కడక్కడ అతికిచ్చినట్టే ఉంటుంది తప్పితే ఎక్కడ ఒక కొత్త పాయింట్ అయితే ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే అనిపిస్తుంది అంటే అరే సినిమా ఏంటి అసలు, అంటే మనకు ఆల్రెడీ ట్రైలర్లో చూసాం. ట్రైలర్లో చూసిన దానికి ఏమన్నా భిన్నంగా ఉంది అని అంటే కొన్ని ఎమోషన్స్, ఆ ఎమోషన్స్ ఆబ్వియస్లీ మనకు తెలిసిందే. తెలుగు సినిమాలలో ఫస్ట్ ఫాదర్ని ఆయన నచ్చకపోవడం, దాని తర్వాత ఆయన చేసిన పనుల వల్ల ఫాదర్ నచ్చడం, ఆయన గొప్పతనం తెలుసుకోవడం, ఇవన్నీ కంప్లీట్గా మనం ఎన్ని సినిమాలలో చూడలేదు, చాలా సినిమాలలో చూసాం. బట్ అయినా కానీ ఏమన్నా కొత్తగా ఏమన్నా అనిపిస్తుందా అంటే లేదు, అనిపించదు. ఇప్పుడు లవ్ స్టోరీస్ మనం చూస్తూ ఉంటాం. లవ్ స్టోరీస్ చూసినప్పుడు అన్ని లవ్ స్టోరీస్ చూసాక సీతారామం కూడా లవ్ స్టోరీ, బట్ అది ఎలా కొత్తగా అనిపించింది. బట్ ఈ టైప్లో ఇక్కడ అన్ని ఇలాంటి కాలేజ్ కమర్షియల్ లాంటి డ్రామాలు మనం చూసాం. బట్ ఎక్కడ కూడా కొంచెం కూడా కొత్త పాయింట్ ఎక్కడ టచ్ అవ్వదు. ఇక దానికి తోడు సత్య వైవహర్ష లాంటి కామెడీ యాడ్ అయినా కానీ వాళ్ళు ఏదో ఆ అపీరెన్స్ ఏంటంటే కొంచెం వాళ్ళు పెట్టాలి కాబట్టి పెట్టారు. వాళ్ళు ఉన్నంతలో వాళ్ళ క్యారెక్టర్స్ వరకు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి న్యాయం చేశారు తప్పితే ఎక్కడ ఓవరాల్గా ఓ పెద్ద హైప్ వచ్చేసి కామెడీ నవ్వేసుకున్న చరిత్ర ఎక్కడ అయితే ఉండదు, అసలు ఆ సినిమా మొత్తంలో కూడా ఉండదు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్టయితే ఆ ఊరిని ఎలా బాగు చేయాలి, దాని తర్వాత ఎలా డెవలప్ చేయాలి, జెనీలియా గారికి అభి ఎలా కొంచెం మంచిగా ఈ టైప్ ఆఫ్ అంటే ఏంటంటే సో ఎండ్ ఒక క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో అది రాసుకొని దీనికి తగ్గట్టు ఏం చేస్తే బాగుంటుంది మొత్తం స్టార్టింగ్ స్టోరీ రాసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది తప్పితే ఎక్కడ కొత్తగా ఉండదు. ఇకపోతే వైరల్ వైఆర్ఈ సాంగ్, ఆ ఒక్క సాంగ్ తప్పితే అసలు ఆ సినిమాలో ఏమీ ఉండదు. అంటే ఆ సాంగ్ ప్రమోషన్ మేబీ ఆ సాంగ్ వల్లనే ఆల్మోస్ట్ ఒక 90% ఆ సినిమాకి అయింది. సో ఆ సాంగ్ లేకపోతే అది కూడా ఇంకా అసలు బిస్కెట్ అయిపోనేమో. కానీ ఆ వైరల్ వైఆర్ఈ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ వరకు మాత్రం కిరీటి డ్యాన్స్ మాత్రం అద్దరు కొట్టాడని చెప్పొచ్చు. దానికి తోడు శ్రీలీల, వీళ్ళిద్దరు డ్యాన్స్ మాత్రం ఇరగదీశారని చెప్పొచ్చు. ఆ ఒక్క పర్టికులర్ సాంగ్ మాత్రం ఇరగదీశారని అయితే చెప్పొచ్చు అనమాట. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సాంగ్ మాత్రం చూడడానికి మంచి ఒక హైఫిస్ట్ ఇస్తుంది. బట్ కాకపోతే సినిమా ఎక్కడ కూడా ఒక సూపర్ సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే మనకు ఎక్కడ రాదు. క్లైమాక్స్ ఇక సేమ్ తెలిసిందే కదా, మొత్తం అన్ని సినిమాలు తెలుగు సినిమాలలో ఎలాంటి క్లైమాక్స్ ఉంటుందో అలానే తీసుకొచ్చి దాన్ని ఎండ్ చేసేస్తాడు తప్పితే ఒక కొత్తగా ఉండదు. ఏంటి అంటే ఇక్కడ ఈ మధ్య కాలంలో బజ్ ఎందుకు క్రియేట్ అయింది అని అంటే ఆల్రెడీ తెలుసు, గాలి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి, సో వాళ్ళు ఎక్కువ డబ్బులు ఉన్నాయి, సో అంతే బడ్జెట్ పెట్టారు, ప్రమోషన్ పరంగా చాలా ఖర్చు పెట్టారు. అండ్ దాని తర్వాత మెయిన్ కాస్ట్ని తీసుకున్నారు. కేకే సెంథిల్ కుమార్ గారు ఆయన డిఓపిగా చేయడం, అండ్ తర్వాత బీజిఎం ఎస్పెషల్లీ డిఎస్పి గారి గురించి చెప్పాలి. డిఎస్పి గారు మ్యూజిక్ మాత్రం కొంచెం ఓకే అనిపిస్తుంది. ఆ వైఆర్ఈ సాంగ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొంచెం ఓకే అనిపిస్తుంది. బట్ ఆయనకు ఇప్పుడున్నటువంటి హడావుల్లో సినిమాని ఓకే ఒక సర్దేశారులే అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఆయన తీసుకున్నారు కాబట్టి ఎంతో కొంత న్యాయం చేయాలి కాబట్టి, సో ఆయన ఆ ఇంపాక్ట్ అన్న ఉంది. అట్లీస్ట్ డిఎస్పి గారు ఉండడం వల్ల ఆ సినిమాకి అంత ఉంది. కానీ ఇంకా మిగతా మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇంకా అసలు అది కూడా ఉండకపోవు. బట్ స్టోరీ పరంగా చెప్పాలంటే చాలా వీక్ స్టోరీ. ఇక మెయిన్గా జెనీలియా గారు ఆఫ్టర్ 13 years తర్వాత ఆవిడ ఇండస్ట్రీకి వచ్చారు.
రీఎంట్రీ ఇచ్చారు మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో వచ్చిన తర్వాత ఆవిడకి ఏదన్నా పెద్ద మంచి బజ్ ఉన్నట్టు ఒక స్కోప్ ఉన్నట్టు క్యారెక్టర్ ఏమైనా ఇస్తారా అంటే లేదు, అది కూడా లేదు. అలాంటి క్యారెక్టర్ ఎవరినైనా పెట్టొచ్చు. ఇన్ కేస్ ఇప్పుడున్నటువంటి సీనియర్ నటులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ చేయించవచ్చు. కానీ ఎందుకంటే ఎస్పెషల్లీ జెనీలియా గారిని తీసుకురావడానికి ఆవిడకు కొంచెం బజ్ ఉంది. సో ఏంటంటే ఇవన్నీ చాలా రోజుల తర్వాత తీసుకొస్తే కొంచెం ఇంపాక్ట్ రీఎంట్రీ కొంచెం గ్రాండ్గా ఉంటుంది కాబట్టి సో అందుకోసం తీసుకొచ్చారు. కానీ ఆవిడ క్యారెక్టర్ కూడా అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఏం కాదు, ఉన్నటువంటి క్యారెక్టర్లో అదొక స్పెషల్ మెయిన్ క్యారెక్టర్ అనమాట. దాంతోపాటే కొంచెం ఆ కథ స్టోరీ వెళ్తూ ఉంటుంది కాబట్టి జెనీలియా గారిని తీసుకొచ్చారు. అదర్వైజ్ అక్కడ అసలు ఏమీ లేదనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా ఎవరికైనా ప్లస్ అవుద్ది అని అంటే అది కిరీటికి మాత్రమే ప్లస్ అవుద్ది. ఎందుకంటే డెబ్యూ సినిమా లాగా యాక్ట్ చేయలేదు. యాక్టింగ్ పరంగా కిరీటి చాలా బాగా చేశాడు. యాక్టింగ్ పరంగా ఆయనకు ఉన్నటువంటి అంటే ఇది కొత్త సినిమా చూస్తున్నటువంటి ఫీలింగ్ అయితే ఉండదు. కానీ ఓవరాల్గా మాత్రం సినిమా అని చూసుకుంటే మాత్రం ఏమీ లేదని చెప్పాలి. ఒక రొట్ట స్టోరీ చూసామన్న ఫీలింగ్ వచ్చేసింది. ఒక సాంగ్ కిరీటి డ్యాన్స్ ఆ ఒక్క సాంగ్లో, అండ్ తర్వాత సత్య, అండ్ దాని తర్వాత వైవా హర్ష, జెనీలియా గారు చాలా రోజుల తర్వాత మనం చూసాం కాబట్టి ఓహో ఓకే అనిపిస్తుంది తప్పితే ఇంకా మిగతాది ఏ ఉండదు సినిమాలో. సో ఓవరాల్గా చెప్పాలంటే ఓకే మూవీ. మరీ అంటే ఈ మధ్య కాలంలో సినిమాలు ఏవి లేవు కాబట్టి ఆ సాంగ్ వల్ల ఆ ప్రమోషన్స్ వల్ల కొంచెం బజ్ వచ్చింది. కానీ ఆ బజ్కు తగ్గట్టు సినిమా ఎక్కడ కూడా అనిపించదు. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా ఒక రొట్ట స్టోరీ అని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.